హాయ్ అండి. పిల్లలకి ఫోన్, టీవీ చూడకుండా ఉండడానికి ఇలాంటి ఇండోర్ గేమ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. నేను కూడా మా పిల్లల కోసం ఈ ఇండోర్ గేమ్స్ని మీషో నుండి తీసుకున్నాను. మీకు కూడా ఇవి ఎలా ఉంటాయో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు చూపించేది ఒక ఫన్నీ గేమ్. ఫ్రాగ్స్ని అన్నిటినీ ఒక్కొక్కటి తీస్తూ బ్యాలెన్స్ చేసే గేమ్. దీనికి డైస్ కూడా వచ్చింది. డైస్ వేస్తూ ఎంత నెంబర్స్ వేస్తే అన్ని ఫ్రాగ్స్ తీసేస్తూ బ్యాలెన్స్ చేయాలి. చూడడానికి చాలా సింపుల్గా ఉన్న ఆడేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫ్యామిలీ అందరూ కలిసి ఆడుకోవచ్చు. దీంతో వీడియోలో చూపిస్తున్నట్టు అలా దాన్ని సెట్ చేసి ఫ్రాగ్స్ని ఒక్కొక్కటిగా పెట్టాలి. పెట్టిన తర్వాత డైస్ వేస్తూ ఎంత నెంబర్ పడితే అంత నెంబర్తో ఫ్రాగ్స్ని తీసేస్తూ బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ ఇది మికడో గేమ్ అంట. ఈ గేమ్ని మికడో గేమ్ అంటారంట. ఇది చూస్తే నాకు చిన్నప్పుడు మేము ఆడుకున్న ఐస్ క్రీమ్ స్టిక్స్తో గేమ్ గుర్తొస్తుంది. ఈ స్టిక్స్ మొత్తం 31 ఉన్నాయి. ఎవరికైతే కదలకుండా అన్ని స్టిక్స్ తీస్తారో వాళ్ళే విన్. ఇది కిడ్స్ కాకుండా మనం కూడా ఆడుకోవచ్చు. వాళ్ళతో కలిసి ఆడుకుంటే వాళ్ళకు కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ ఇది కప్ స్టాకింగ్ గేమ్. మా పాపకి ఫేవరెట్ అయిపోయింది. ఇందులో కార్డ్స్ కూడా వస్తాయి. మొత్తం 50 కార్డ్స్ వచ్చాయి. ఈ కార్డులో ఇచ్చిన ప్యాటర్న్లో కప్స్ని అరేంజ్ చేసి ఫాస్ట్గా ఎవరు కంప్లీట్ చేస్తారో చూడండి. చాలా ఫన్నీ అండ్ ఈజీగా ఉంటుంది కిడ్స్కి. ఇది కిడ్స్ అబ్జర్వేషన్ని, స్పీడ్ని పెంచడానికి మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది టంబ్లింగ్ టవర్ గేమ్. ఈ గేమ్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. బ్లాక్స్ అన్ని టవర్లో అరేంజ్ చేయాలి. దీనికి కూడా డైసెస్ వచ్చాయి. ఒక్కొక్క బ్లాక్ని తీస్తూ పైన పెట్టాలి. టవర్ ఎప్పుడు పడిపోతుందా అని చాలా టెన్షన్గా ఉంటుంది. గేమ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కూడా ఆడండి, ఒకసారి ట్రై చేయండి. ఇది టంబోలా గేమ్ అంటారు. ఫ్యామిలీ అందరూ ఆడచ్చు. ఇందులో ఒక బుక్ ఇస్తారు. అందులో కొన్ని ర్యాండమ్ నెంబర్స్ ఉంటాయి. అందులో నుంచి ఒక టికెట్ తీసుకొని నెంబర్స్ చెప్పాలి. ఒక్కొక్కరు ఒక్క నెంబర్ చెప్పాలి. చెప్పిన నెంబర్ మనకిచ్చిన టికెట్లో ఉంటే అది మార్క్ చేయాలి. అలా మార్క్ చేస్తూ ఉండగా ఎవరిదైతే ఆ ప్యాటర్న్ ముందుగా కంప్లీట్ అవుతుందో వాళ్ళు ఈ గేమ్ విన్నర్ అన్నమాట. వాళ్ళే కాదు, మనం కూడా ఆడుకోవచ్చు. కిడ్స్కి కూడా ఇది నెంబర్ రికగ్నైజేషన్గా ప్రాక్టీస్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇండోర్ గేమ్స్తో పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్తో పాటు స్క్రీన్ టైంని కూడా తగ్గించవచ్చు. అండ్ ఫ్యామిలీతో కలిసి ఆడుకుంటే వాళ్ళకి కూడా చాలా ఫన్గా ఉంటుంది. అండ్ గేమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఏది నచ్చింది మీకు? నాకు అన్ని గేమ్ నచ్చాయి. మీకేం నచ్చాయి? కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్స్.